రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్, అరేబియా సముద్రము, ఈ మొత్తము వాస్తవానికి ఒక దేశం పేరు మీద ఉన్నటువంటి మహాసముద్రం ఇదొక్కటి. సముద్రాలు అనేకం ఉన్నాయి. అరేబియన్ సీ ఉంది, లేకపోతే సౌత్ చైనా సీ ఉంది, ఇటువంటి అనేక సముద్రాలు ఉన్నాయి. కానీ మహాసముద్రానికి ఒక దేశం పేరున్నది ఒక్క భారతదేశానికే, ఇండియన్ ఓషన్. అట్లాంటిక్ కానీ, ఆర్కిటిక్ కానీ, లేకపోతే ఇంకో పసిఫిక్ కానీ, వీటికి దేశాల పేర్లు లేవు. భారతదేశం పేరు మీద ఉన్నటువంటి, ఒక దేశం పేరు మీద ఉన్నటువంటి ఏకైక మహాసముద్రము హిందూ మహాసముద్రం. అయితే ఈ హిందూ మహాసముద్రంలో భారతదేశానికి చెక్ పెట్టేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అతిపెద్ద శక్తిగా ఎదగాలనుకుంటున్నటువంటి చైనాకు సముద్ర జలాల్లో, ముఖ్యంగా హిందూ మహాసముద్ర జలాల్లో ప్రభావము, ప్రవేశము తక్కువ. హిందూ మహాసముద్రం యొక్క ప్రాధాన్యం ఏమిటి అని కనుక చూస్తే, చైనాకి కావలసినటువంటి చమురు 80% చమురు హిందూ మహాసముద్రం మీద నుంచే వెళ్తుంది. అదేవిధంగా జపాన్ యొక్క 90% చమురు అవసరాలు హిందూ మహాసముద్రం నుంచే వెళ్తాయి. అరేబియా దేశాల నుంచి హిందూ మహాసముద్రంలో, భారతదేశం దిగువ నుంచి అండమాన్ నికోబార్ల మీదుగా ఇండోనేషియాలో ఉన్నటువంటి స్ట్రెయిట్స్ ఆఫ్ మలక్కా జలసంధి నుంచి వెళ్ళాలి. కొరియాకి సంబంధించి అయితే 95% చమురు అవసరాలు ఈ హిందూ మహాసముద్రం మీద నుంచే వెళ్ళాలి. ప్రపంచం మొత్తంలో కంటైనర్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 50% హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తాయి. 60% చైనాకి సంబంధించిన అన్ని రకాల సరుకులు, చమురు కాకుండా మిగతా అన్ని సరుకులు కూడాను 60% నేరుగా హిందూ మహాసముద్రం నుంచి వెళ్తాయి. ప్రపంచం మొత్తంలోని ఆయిల్ ట్రేడ్, చమురు వాణిజ్యం ఏదైతే సరఫరా ఉందో, ఎగుమతులు దిగుమతులు, ఇవన్నీ కూడాను 40% హిందూ మహాసముద్రం నుంచి వెళ్తాయి. ఈ హిందూ మహాసముద్రం అంత ముఖ్యమైనది. హిందూ మహాసముద్రంలో 3 ప్రధానమైనటువంటి బాటిల్ నెక్స్ ఉన్నాయి. ఈ 3 ప్రధాన బాటిల్ నెక్స్లో ఏ ఒక్కటి మూతబడ్డా ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అందులో ఒకటి అతి ఇరుకైనది, కేవలం 2.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి జలసంధి, మలక్కా జలసంధి ఇండోనేషియాలో ఉంది. ఈ మలక్కా జలసంధి నుంచే చైనాకి సంబంధించిన, జపాన్కి సంబంధించిన సరుకులన్నీ వెళ్తుంటాయి, కొరియాకి సంబంధించిన సరుకులన్నీ వెళ్తుంటాయి. దీనిని కంట్రోల్ చేయటము, దీనిపైన నియంత్రణ ఉండడం చైనాకి చాలా అవసరం. అదే సమయంలో హార్ముజ్ జలసంధి ఉంది. హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్, ఇరాన్ యొక్క దక్షిణ భాగాన ఉంటుంది. ఇది 33 కిలోమీటర్ల వైడ్. అదేవిధంగా మూడవది బాబెల్ మ్యాండెబ్ అని ఉంది. ఇది అరబ్ దేశాలు ఉన్నాయి, ఒమాన్, ఈ దేశాలకు సంబంధించింది ఏదైతుందో అక్కడ 29 కిలోమీటర్ వైడ్. ఈ మూడిట్లో ఏది మూతపడ్డా హిందూ మహాసముద్రంలో జరిగేటటువంటి వ్యాపార వాణిజ్యాలు, నౌకా రవాణా మొత్తం అన్నీ కూడా ప్రభావితం అవుతాయి. కాబట్టి చైనా యొక్క ఆయువు పట్టు ఇది. ఈ ఆయువు పట్టు లాంటి ప్రాంతం మీద తన ఆధిపత్యం పెంచుకునేందుకు చైనా ప్రయత్నం చేస్తోంది. అందుకనే చైనా చాలా కాలంగా ఈ ప్రాంతమంతటా తన ఆధిపత్యం ఉండేందుకు, భారతదేశాన్ని ఒకవైపు దిగ్బంధనం చేసేందుకు, మొత్తము హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది. దీనిని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీ అంటారు. చాలా పాత స్ట్రాటజీ. భారతదేశము చుట్టూ ముత్యాల మాల అల్లినట్టుగా రకరకాల స్థావరాల్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి, అందులో మొట్టమొదటిది చిట్టగాంగ్ పోర్టు. ఇది బంగ్లాదేశ్లో ఉంది. మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత దీని ప్రాధాన్యం పెరిగింది. $2 బిలియన్ ఇప్పటికే చైనా అక్కడ పెట్టింది పెట్టుబడి రూపంలో. తర్వాత చాలా పెద్ద లిజనింగ్ పోస్ట్ని, ఆ తర్వాత రకరకాల నేవల్ వ్యవస్థల్ని కూడా ఏర్పాటు చేసింది. రెండవది బర్మాలో ఉన్నటువంటి క్యాక్ఫు అనేటటువంటి పోర్ట్ ఉంది. ఈ పోర్టుకి $7.3 బిలియన్ ఇప్పటికే ఖర్చు పెట్టింది. మూడవది కోకోస్ ఐలాండ్.
కోకోస్ ఐలాండ్ 2023 నుంచి ఇక్కడ యాక్టివిటీ పెరిగింది. వాస్తవానికి కోకోస్ ఐలాండ్ ఉండడం బర్మాలో ఉంది, కానీ దీని డెవలప్మెంట్ మొత్తం చైనా చేస్తోంది. ఉదాహరణకి ఈ కోకో ఐలాండ్లో మొత్తం జనాభా 1000 మాత్రమే. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ లేదు, అక్కడ టూరిజం స్పాట్ కాదు, కానీ అక్కడ ఒక పెద్ద రన్వేతో ఫైటర్ జెట్స్ దిగేందుకు వీలైనటువంటి అర్లీ వార్నింగ్ ప్లేన్స్ దిగగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రన్వే నిర్మాణం చేశారు. గతంలో 2023కి ముందు అక్కడ 1400 మీటర్ల మట్టితో చేసినటువంటి రన్వే ఉండేది, టెంపరీ రన్వే. ఇప్పుడు అక్కడ 2300 మీటర్ల పొడవైనటువంటి కాంక్రీట్ రన్వే వచ్చిందంటే ఫైటర్ జెట్స్ దిగుతాయి. చైనా ఇక్కడ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడ ఒక 500 నుంచి 600 కిలోమీటర్లు సముద్రంలో సర్వేలెన్స్ చేయగలిగే, నిఘా ఉంచగలిగేటటువంటి రేడార్ సిస్టమ్స్ని, చాలా శక్తివంతమైన రేడార్ సిస్టమ్స్ని డెవలప్ చేసింది. ఆ తర్వాత శ్రీలంకలోని హంబన్టోటాన్ ఈ పోర్టు నిర్మాణంలో శ్రీలంకకి రుణం ఇచ్చింది. శ్రీలంక రుణాన్ని తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు 2017 నుంచి హంబన్టోటాని చైనా లీజుకి 99 సంవత్సరాల లీజ్ తీసుకుంది. ఇక్కడ చైనీస్ స్పై షిప్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మొత్తం హిందూ మహాసముద్ర జలాల్లోని రాకపోకల్ని, నేవల్ యాక్టివిటీని, వీటన్నిటిని నిఘా వేసి ఉంటాయి. అదేవిధంగా హంబన్టోటా తర్వాత పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్, ఇక్కడ $63 బిలియన్ ఇప్పటికే చైనా పెట్టింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కి కేవలము 400 కిలోమీటర్లు మాత్రమే. అంటే చాలా కీలకమైనటువంటి హిందూ మహాసముద్ర బాటిల్ నెక్ ఒకటి, దాన్ని నియంత్రించేటటువంటి సామర్థ్యం ఇప్పుడు ఈ గ్వాదర్ ద్వారా ఉంది. గ్వాదర్ తర్వాత జిబూటి అనే చిన్న ఆఫ్రికన్ దేశంలో ఒక స్థావరం ఉంది. వీటితో పాటు టాంజానియాలో అంటే బాబెల్ మాండెబ్, కేప్ ఆఫ్ గుడ్ హోప్, వీటన్నిటిని కూడాను ప్రభావితం చేసేందుకు బాగు మోయా అనేటటువంటి పోర్ట్ టాంజానియాలో ఉంది. దానిలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టింది. అదేవిధంగా కిన్యాలో ఉన్నటువంటి పోర్ట్ ఆఫ్ లాము, దీనిలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. మొత్తం మీద హిందూ మహాసముద్రం యొక్క అన్ని ఏరియాలలో తన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఇన్ని బిలియన్లు చైనా పెట్టిన తరువాత భారతదేశము చెయ్యెత్తకుండా, పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా, పెద్దగా ఖర్చులు చేయకుండా చైనాని దిగ్బంధనం చేసేటటువంటి ఒక వ్యూహాన్ని తీసుకొచ్చింది. దీన్ని డైమండ్ నెక్లెస్ స్ట్రాటజీ అంటారు. ఈ డైమండ్ నెక్లెస్ స్ట్రాటజీలో భాగంగా మన భారతదేశానికి తూర్పు దిశన ఒక పెట్టని కోట ఉంది. అదే అండమాన్ నికోబార్ ఐలాండ్. దాదాపు 572 ద్వీపాలు, ఉత్తరం నుంచి దక్షిణము 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొట్టమొదటిది కోకో ఐలాండ్, తర్వాత వచ్చేటటువంటి ద్వీపం దాని పేరు ల్యాండ్ ఫాల్ ఐలాండ్. అక్కడి నుంచి మొదలు పెడితే చిట్ట చివరి ద్వీపము దాని పేరు ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇండోనేషియాకి చెందినటువంటి సబంగ్ ద్వీపం వస్తుంది. ఈ సబంగ్ ద్వీపంలో మన లిజనింగ్ పోస్ట్ ఉంది, మనకు సంబంధించినటువంటి నౌకా స్థావరాలు ఉన్నాయి, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇండోనేషియాతో మనం ఈ విషయంలో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాము. అండమాన్ నికోబార్లో ఇప్పటికే భారతదేశము 15,000 కోట్లు పెట్టింది 2020 నుంచి 2025 మధ్య భాగంలో. అదేవిధంగా 3,000 కిలోమీటర్ల పొడవైనటువంటి రన్వేని డెవలప్ చేసింది. అదేవిధంగా 2024 నుంచి కోస్టల్ రేడార్ చైన్ని ఏర్పాటు చేసింది. మొత్తం ఈ 800 కిలోమీటర్ల పొడవైనటువంటి ద్వీపమాలికలో రేడార్స్ ఇది ఏర్పాటు చేసింది. అదేవిధంగా సబంగ్తో మనకి ఇండోనేషియాలో ఒప్పందం ఉంది. దీనితో పాటు మనకి అజంప్షన్ ఐలాండ్ అని ఉంది. ఇది సెషల్స్కి చెందినటువంటి ద్వీపం ఇది. దానిలో అజంప్షన్ ఐలాండ్లో మనం ఇప్పుడు ఒక రన్వే నిర్మాణం చేస్తున్నాము. అజంప్షన్ ఐలాండ్ అయిన తరువాత మనము ఇరాన్లో ఉన్నటువంటి మధ్యలో ఒమాన్ వస్తుంది. ఒమాన్లో పోర్ట్ ఆఫ్ డుకమ్లో మనము స్థావరం ఏర్పాటు చేస్తున్నాము. మనకు సంబంధించిన పోర్ట్ ఏర్పాటు అవుతున్నది. రకరకాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే చైనా ఎక్కడెక్కడ నిర్మాణం చేసిందో సరిగ్గా అదే ప్రాంతంలో మనము దాన్ని దిగ్బంధనం చేసే స్ట్రాటజీ చేస్తున్నాము. సింగపూర్లో మనము
ఒప్పందం కుదుర్చుకున్నాము. ఇరాన్లోని చబహార్ ఉంది. ఈ చబహార్ ద్వారా మనము ఏకంగా సెంట్రల్ ఏషియాలోకి నేరుగా పాకిస్తాన్ని బైపాస్ చేసి వెళ్ళగలము. అదేవిధంగా చబహార్ నుంచి మనము యూరప్లోకి వెళ్ళడానికి వీలుంటుంది. మొత్తము రష్యా దాకా వెళ్ళడానికి వీలున్నటువంటి మార్గాన్ని మనము డెవలప్ చేస్తున్నాము. కాబట్టి మాస్కో లెనిన్గ్రాడ్ నుంచి నేరుగా ముంబై వరకు రాకపోకలు సాగించేటటువంటి మల్టీ మోడల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సింగపూర్ తరువాత మనము ఫ్రాన్స్లో ఉన్నటువంటి రీయూనియన్ ఐలాండ్, ఫ్రాన్స్ అధీనంలో ఉన్నటువంటి రీయూనియన్ ఐలాండ్, ఇది ఒక ఆఫ్రికన్ ఐలాండ్, దీనిలో మనము ఏర్పాటు చేసుకున్నాము స్థావరాన్ని. అదేవిధంగా అమెరికాకి చెందినటువంటి డిగో గార్సియాలో కూడాను రీఫిల్లింగ్ కానీ రీఫ్యూలింగ్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేసేటటువంటి ఒప్పందాల్ని మనం చేసుకున్నాము. అదేవిధంగా హిందూ మహాసముద్ర దేశాలు ఇండోనేషియాలో ఉన్నటువంటి మలక్కా స్టేట్స్తో పాటు మరొక 2 కీలకమైన జలసంధులు ఉన్నాయి. ఒకటి సుండా జలసంధి, రెండోది లుంబోక్ జలసంధి. ఈ జలసంధుల్ని కూడా ప్రభావితం చేస్తున్నాము. మన బ్రహ్మోస్ ఈరోజు ఇటు వియత్నాం, ఫిలిప్పీన్స్ నుంచి అటు ఆర్మీనియా దాకా ఎగుమతవుతున్నాయి. ఆ రకంగా వాళ్ళతో మనము మన ఒక స్నేహ వలయాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక సర్కిల్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఫ్రెండ్షిప్ని మనం బిల్డ్ చేస్తున్నాం. దీంతో పాటు 51 దేశాలతో కలిపి 2024లో మనము మిలన్ నేవల్ ఎక్సర్సైజ్ని నిర్వహించాము. దీనిలో చైనాని, పాకిస్తాన్ని మనం పిలవలేదు. ఆ రకంగా చేస్తున్నాం. అదేవిధంగా మాల్దీవ్స్ కావచ్చు, సెషల్స్ కావచ్చు, మొరీషియస్ కావచ్చు, చాలా చిన్న దేశాలు. వీటిలో రడార్, అదేవిధంగా వాతావరణ శిక్షణ, సైనిక శిక్షణకి సంబంధించినటువంటి కేంద్రాలను స్థాపించాము. ఈ రకంగా మనము చైనా యొక్క ఎత్తుగడలన్నిటిని కూడాను చిత్తు చేసేటటువంటి డైమండ్ నెక్లెస్ స్ట్రాటజీని భారతదేశం పాటిస్తోంది. హిందూ మహాసముద్రం లోపల భారతదేశము తన ఆధిపత్యాన్ని, తన ప్రయోజనాల్ని, తన పాటవాన్ని ఈ మూడిటిని కాపాడుకునేందుకు చైనా ఎత్తుగడల్ని చిత్తు చేసేందుకు చాలా పెద్ద వ్యూహాన్ని చాలా సైలెంట్గా అవలంబిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.